మల్లాడి సూర్యవతి సేవలు అభినందనీయం. వృద్ధులకు చలికోట్లు పంపిణీ. మల్లాడి సూర్యవతి సేవలు అభినందనీయమని ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు తన వంతు తనకు వచ్చే జీతంలో సాయం అందిస్తుందని కుమార్తెలు మల్లాడి శైలజ, కొప్పాడి సత్యవేణులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ ఎదురుగా గల వృద్ధుల ఆశ్రమమైన ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు శీతాకాలం తట్టుకునేందుకు జర్కిన్లను అందించారు. అదేవిధంగా ఉదయం టిఫిన్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మల్లాడి సూర్యవతి మాట్లాడుతూ, నా భర్త నాకు దూరమైనప్పటికీ, నా కొడుకు నన్ను దూరం చేసినప్పటికీ 3 ఆడపిల్లలను పెంచుతూ నాకు వచ్చే జీతంలో ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున పేదలకు సహాయ సహకారాలను అందిస్తున్నానని, ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. అనంతరం సమర్పణరావు మాట్లాడుతూ, మా అక్కకు భర్త దూరం చేసినప్పటికీ, కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటికీ 3 ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి వారి కాళ్ళ మీద వారిని నిలబడే విధంగా చేసిన అక్క అభినందనీయురాలు అని, అదేవిధంగా ఆమెకు వచ్చే తక్కువ జీతంలో పేదలకు ఇలా సాయం చేయడం వారికి వారి కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడని, ఆమెను చూసి ప్రతి ఒక్కరూ స్పందించాలని సమర్పణలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్తె మచ్చ మాధవి, మనవరాలు భూలక్ష్మి, అదేవిధంగా కేర్ టేకర్ సునీతలు పాల్గొన్నారు. ఈవేళ మా అమ్మగారి బర్త్డే. మా అమ్మగారి పేరు మల్లాడి సూర్యవతి. మా ఊరు నేమం అనే చిన్న గ్రామం. మేము ప్రతి సంవత్సరం మా అమ్మగారి బర్త్డే చేసేవాళ్ళం. కానీ ఇవాళ చేసినంత ఇదిగా తృప్తిగా మాకు అనిపించలేదు. ఎందుకు కారణంగా అంటే, మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళం, ఫుడ్ కానీ ఎక్సెట్రా ఇదేమైనా చేసేవాళ్ళం. కానీ ఈవేళ ఏంటంటే ఆదర్శ వయో సంక్షేమ సంఘానికి వచ్చాము. ఒకరు చెప్పారు, మా సార్ చెప్పారు, వచ్చాము. సార్ పేర్లు కూడా చెప్పారు. సమర్పణ గారు చెప్పారు, వచ్చాము. ఈవేళ వాళ్ళకి చలిగా ఉన్నది కారణంగా టిఫిన్ టైంలో వచ్చాము. టిఫిన్ పెట్టాము. చలిగా ఉన్న కారణంగా వాళ్ళకి వేడిగా ఉండడానికి స్వెటర్లు కొన్నాము. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన దానికన్నా ఈవేళ చేసేదానికి చాలా తృప్తిగా ఉన్నాం. దీనికి కారణం అయిన సమర్పణ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండి, ఈరోజు జనవరి 1 మా అక్కయ్య గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఈవిడ తన పుట్టినరోజుని తను సంతోషంగా ఉండడమే కాదు, తనకంటే కొంచెం దిగువ స్థాయిలో స్థితిలో ఉన్న ఎవరికైనా సహాయం చేయాలని ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్నారు కూడా. ఈ సంవత్సరం ఆదర్శ వయోవృద్ధుల సంక్షేమ ఆశ్రమానికి వచ్చాము. అయితే ఈవిడ జీతం 12,000. ఈవిడ కలిగి ఉన్న 12,000 కూడా ఈరోజు ఈ ఆశ్రమానికి ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి దానం చేయాలని ఉంటుంది, కానీ కార్యరూపంలో ఎవరు చేయరు. అయితే ఉన్న దాంట్లో ఒక 10%, 5% ఎవరైనా చేస్తారు. కానీ ఈవిడ 100% ఈరోజు తన జీతం మొత్తాన్ని ఈరోజు సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు. నిజంగా చాలా గొప్ప మనసు ఉండాలి ఇలా చేయాలంటే. అందరూ సామెతలు చెప్తారు, ఏమంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. కానీ పనులు మాత్రం కొంతమంది చేస్తారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ రోజు భగవంతుడు ఆ చేతులు మా అక్కయ్య గారికి ఇచ్చారు. నిండు నూరేళ్ళు ఇప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబంలో జరిగే మంచి పనులకు కూడా ఇలా ఏదైనా ఒక మంచి పని చేసినట్లయితే మీ కుటుంబానికి మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మల్లాడి సూర్యవతి గారు మా అమ్మగారు. ఆవిడ పెద్ద అమ్మాయి. నేను మా అమ్మగారికి 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన కొడుకు తను వదిలేసినా సరే మమ్మల్ని ఎంతో పైకి పెంచి, మా నాన్నగారు చనిపోయినా సరే మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచింది. చిన్న స్థాయి నుంచి ఎలా రావాలో మా అమ్మకి కష్టం గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిన పిల్లలు ఉంటారు, కానీ పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు ఉంటారు. మా నాన్నగారు చనిపోయినా సరే మమ్మల్ని వదిలేకుండా, ఎక్కడ పడేయకుండా మమ్మల్ని కష్టపడి పెంచారు. కూలి పని చేసి పెంచారు మమ్మల్ని. ఇప్పుడు ఈ స్థాయికి మమ్మల్ని నిలబెట్టారు. మా అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథ వాళ్ళకి, మేము కొంచెం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. అలా కాకుండా ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పి తన జీతం 12,400. ఆ 12,400 కూడా అనాథలకి ఖర్చు పెట్టాలని చెప్పి ఇది కార్యం చేస్తాము. అందరికీ